మీనన్ పెన్ డ్రైవ్ ఇవ్వకపోతే ఏం చేస్తాడో అని కమలాకర్, నిషి, యువరాజ్, వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలాగైనా ఆ పెన్ డ్రైవ్ని దొంగలించి మీనన్కి ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉండగా పెన్ డ్రైవ్ ఏవైనా వదిన మనకు కనబడేలా పెడుతుందా అని నిషి అడుగుతూ ఉండగా ఆ జగదాత్రి కేదార్లు కాపలా కాస్తుంటారు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, చావడమే మార్గమా అని వైజయంతి అంటూ ఉండగా పెన్ డ్రైవ్ దొంగలించడం అసాధ్యం కావచ్చు కానీ సాధ్యం కానిది మాత్రం కాదు అని అనేస్తాడు. అంటే ఎలా బాబాయ్ అనగానే కమలాకర్ ఒక ప్లాన్ చెప్తాడు. సూపర్ ఉంది మామయ్య ప్లాన్ అని నిషి కూడా ఒప్పుకుంటుంది. డిన్నర్ టైం నుండే ఆ ప్లాన్ని అమలు చేద్దాం అనేస్తాడు కమలాకర్. అలాగే అంటారు అందరూ డిన్నర్ చేయడానికి బయటికి నడుస్తూ. అప్పటికే వంట పూర్తి చేసిన జగదాత్రి అక్కడ డిషెస్ సర్దుతూ ఉండగా అవన్నీ డైనింగ్ టేబుల్ పై పెట్టడానికి కేదార్ నడవబోతూ ఉంటాడు. అప్పుడే నిషి, వైజయంతి అక్కడికి వచ్చి వంట పూర్తయిందా అమ్మే జగదాత్రి అని అంటూ ఉండగా అయిందతయ్య 5 minutesలో సర్దేస్తాను అని అంటూ ఉంటుంది దాత్రి. అప్పుడు వైజయంతి అన్నీ నువ్వే చేస్తే మేం కూర్చొని తినాలా అమ్మి అనగానే దాత్రి కేదార్లు షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నువ్వు వంట చేసి అలసిపోయావు కదా జగదాత్రి, మేము వడ్డిస్తాం, అక్కడ మేము సర్దేస్తాం అని అంటుండగా మళ్ళీ షాక్ అవుతారు దాత్రి, కేదార్. "ఆ, వదిన వాళ్ళని నేను పిలుస్తాను అత్తయ్య, మీరు సర్దేయండి అని నిషి అంటూ ఒక డిష్ని పట్టుకొని డైనింగ్ టేబుల్ పై పెడుతూ వదిన, అన్నయ్య, యువరాజ్, మామయ్య అంటూ అందరినీ పిలుస్తూ ఉంటుంది నిషి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక నిషి, వైజయంతి చేస్తున్న పనులని చూసి జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు. ఇక మళ్ళీ దాత్రి అక్కడికి వచ్చి నేను వడ్డిస్తాను అత్తయ్య, మీరు కూర్చోండి అంటూ ఉండగా లేదమ్మా లేదు, నేనే వడ్డిస్తాను, మీరు కూర్చోండి అని బలవంతంగా దాత్రి కేదార్లని అక్కడ కూర్చోబెడుతుంది. నిషి నేను ఉన్నాం కదా వడ్డించడానికి అని వైజయంతి అంటూ ఉంటుంది. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు కేదార్ అని దాత్రి అంటూ ఉండగా అవును అంటాడు కేదార్. పెన్ డ్రైవ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారంటావా? పెన్ డ్రైవ్ ఇవ్వను అన్నందుకు గొడవ చేస్తారనుకుంటే ఇలా సైలెంట్గా ఏదో చేస్తున్నారేంటి అని దాత్రి అంటూ ఉండగా చూడాలి మనం, కాచుకొని చూస్తూ ఉండాలి అని అంటూ ఉంటాడు కేదార్. నిషి, వైజయంతి అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. ఇంతలో సుధాకర్ కౌశికిని సీఎం గారు ఎప్పుడొస్తానన్నారమ్మా అని అంటూ ఉండగా 12 తర్వాత బాబాయ్ అంటూ ఉంటుంది కౌశికి. అప్పుడే వీడియో కూడా ప్లే చేస్తున్నాను అని కౌశికి అంటూ ఉండగా కమలాకర్ నాకు ఇది ఎందుకో రిక్స్ లాగా అనిపిస్తుంది కౌశికి, ఎవరి కోసమో న్యాయం చేయాలని చూసి మన ప్రాణాలని త్యాగం చేయడం అవసరమా అని కమలాకర్ అంటుండగా వైజయంతి, నిషి, యువరాజ్ కూడా అదే పాట పాడుతూ ఉంటారు. నేను ఒకసారి చెప్పాను కదా బాబాయ్, నేను ఒక్కసారి నిర్ణయించుకుంటే తగ్గనని మీకు కూడా తెలుసు కదా అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ప్లాన్ ఏ అమలు చేయాలని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అని దాత్రి కేదార్లు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇంతలో కమలాకర్ యువరాజ్కి సైగ చేయగా యువరాజ్ నిషికి సైగ చేయడంతో నిషి వైజయంతితో అత్తయ్య మీరు వడ్డించండి, అమ్మ కాల్ చేస్తుంది అని అంటూ దూరంగా వెళ్తూ ఉంటుంది. గమనిస్తూ ఉంటుంది దాత్రి. కేదార్ కూడా చూస్తూ ఉంటాడు. కౌశికి రూమ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరేంటి నన్నే చూస్తున్నారు అని నిషి అనుకుంటూ వైజయంతికి సైగ చేయగానే వాళ్ళ దృష్టి మరల్చాలని వెళ్ళి వాళ్ళిద్దరికీ కర్రీస్ వడ్డిస్తూ ఉంటుంది వైజయంతి. అప్పుడే నిషిక వాళ్ళిద్దరూ చూడట్లేదని రూమ్లోకి దూరిపోతుంది. నిషి రూమ్లోకి వెళ్ళిపోయింది కేదార్ అని అంటూ ఉంటుంది దాత్రి. అప్పటికే నిషి పైన ఒక జోక్ వేస్తాడు కేదార్. ఈరోజు సూర్యుడు ఎటున్నాడా అని చూస్తూ ఉంటాడు కేదార్. ఏం చూస్తున్నావు కేదార్ అని అడుగుతూ ఉండగా సూర్యుడు ఎటువైపు ఉన్నాడో చూస్తున్నాను అంటూ ఉండగా నైట్ పూట సూర్యుడేంటి అని అంటూ ఉంటాడు సుధాకర్. నిషి పని చేస్తుంది కదా అందుకే అని అనేస్తాడు కేదార్. అందరూ పక్కన నవ్వేస్తారు. నిషి కోపంగా చూస్తూ ఉంటుంది. సారీ నిషి, మీ బావగారు ఏదో జోక్గా అన్నారులే అని దాత్రి సారీ చెప్తుంది. ఇప్పుడు కేదార్ ఏదైనా అనే సాహసం చేయడు. దాత్రి కేదార్ అటువైపు చూసేసరికి అక్కడ నిషి కనిపించకపోవడంతో నిషి రూమ్లోకి వెళ్ళింది కేదార్ పెన్ డ్రైవ్ దొంగలించడానికి అనుకుంటా అని అంటూ
కేదార్కి విషయం వివరించి, అత్తయ్య నిషి ఫోన్ మాట్లాడుతుంది కదా, ఎక్కడ కనిపించట్లేదు అంటూ ఉండగా యువరాజ్ కవర్ చేస్తూ సిగ్నల్స్ లేనట్టున్నాయి, బాల్కనీలోకి వెళ్ళినట్టుంది అని అంటూ ఉంటాడు యువరాజ్. ఓ అని అంటూ మళ్ళీ చిన్న ప్లాన్ వేసి, వదిన మీ మొబైల్ రింగ్ అవుతున్నట్టుంది అని అంటూ ఉంటుంది. నిషి అక్కడ కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది. నాకు వినిపించట్లేదు అని అంటూ ఉంటుంది కౌశిక్కి. అప్పుడు నాకు వినిపిస్తుందక్క, నేను తీసుకొస్తా అని కేదార్ వెళ్ళబోతుండగా, నేనే వెళ్తాను అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది కౌశికి. అమ్మో, ఇప్పుడు అక్కడ అమ్మాయిని చూస్తే మూడో ప్రపంచ యుద్ధమే మొదలు పెడుతుంది కౌశికి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కౌశికి రూమ్లోకి వస్తుందని గమనించిన నిషిక దొరికిన పెన్ డ్రైవ్ని మళ్ళీ డెస్క్లోనే పడేసి వెళ్ళి బెడ్ పక్కన దాక్కుంటుంది. ఫోన్లో మిస్డ్ కాల్స్ చెక్ చేసి ఏమీ రాలేదు కదా అని అంటూ ఆ డ్రా ఓపెన్ చేసి అందులో పెన్ డ్రైవ్ని చూస్తుంది. పెన్ డ్రైవ్ ఉండడంతో ఊపిరి పీల్చుకొని ఇది ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు అని అనుకొని లోపల సేఫ్లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోతుంది కౌశికి. కౌశికి ప్రశాంతంగా రావడం చూసిన వైజయంతి నిషి దొరకలేదని అనుకుంటే, జగదాత్రి పెన్ డ్రైవ్ సేఫే కదా వదిన అని అడిగేస్తుంది. సేఫ్గానే ఉంది, ఇప్పుడే సేఫ్లో పెట్టి లాక్ చేసి వస్తున్నా అని అనేస్తుంది కౌశికి. ఊపిరి పీల్చుకుంటారు దాత్రి కేదార్. చిన్నగా ఎవరికి వినబడకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా దొంగిలించడానికే ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది దాత్రి. ఎలాగైనా నిద్రపోకుండానైనా కాపలా కాచి కాపాడుకోవాలి అంటాడు కేదార్. అవును అంటుంది దాత్రి. సుధాకర్ కౌశికిని వెళ్ళి పడుకో అమ్మా, రేపు మార్నింగ్ లేవాలి కదా అనడంతో కౌశికి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ కాచిబూచి లేరు కదా, తిరుపతికి వెళ్ళారు కదా, నాకు భయంగా ఉంది, నువ్వు రూమ్లోకి వస్తావా అంటుండగా కేదార్ని కట్టడి చేయడానికి ట్రై చేస్తున్నారని చేసేది లేక ఒప్పుకొని కమలాకర్ని తీసుకుని వెళ్ళిపోతాడు కేదార్. అక్కడ ఉన్నవన్నీ సర్దేస్తూ ఉంటుంది దాత్రి. ఇప్పుడు జగదాత్రిని ఏం చేయడం? రూమ్లో కౌశికి సురేష్లు కూడా నిద్రపోరు కదా అని అంటూ ఉండగా, నేను వాళ్ళ పాలలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపేశాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఇక కౌశికి సురేష్ మాట్లాడుకుంటూ నీకు భయంగా ఉందా అంటుండగా, మీనన్ ఏం చేస్తాడో, నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని భయపడుతూ చెప్తూ ఉంటాడు సురేష్. నాకేం కాదు, రేపటికల్లా అంతా సర్దుకుంటుంది అని అంటూ ఉంటుంది కౌశికి. వాళ్ళు పాలు తాగడం చూసి కేదార్ లాక్ చేయడం గుర్తు తెచ్చుకొని అంతా చెప్తూ ఉంటాడు సంతోషపడుతూ యువరాజ్. ఇక జగదాత్రి పడుకున్నాక ఆ పెన్ డ్రైవ్ని దొంగలించాలి, జగదాత్రి రూమ్ లాక్ చేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటుంది నిషిక. ఇక జగదాత్రి ఎలా పెన్ డ్రైవ్ని కాపాడుతుంది, తన ఉగ్ర రూపాన్ని ఎవరైనా చూస్తారా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.